పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి 92వ వార్డులో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చిన్నబాబు ఆధ్వర్యంలో పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నపురెడ్డి అదీప్రాజ్ సత్యమణి శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేపడితే ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని, ఇది నాకు చాలా ఆనందంగా ఉందని శిరీష్ అన్నారు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం అభివృద్ధి రేపు జరగబోయే ఎన్నికల్లో విజయానికి నాంది అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్రాజ్కు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాలనాయుడుకు ఇద్దరికీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఆదిరెడ్డి మంగమ్మ, కన్వీనర్ విజయమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మర్చిపోకండమ్మా. అయిపోయింది మమ్మీ. ఒకసారి ఆగు ఆగు సైడ్కి ఉండాలి మనం కాదు అంత కావచ్చురా. పంటా కాలనీ, అదేవిధంగా దుర్గా టెంపుల్ వీధి, ఇంటింటి ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రతి ఇంటికి వెళ్తే అందరూ కూడా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాం. ప్రతి గడపకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు అందరూ తీసుకుంటున్నామమ్మా, మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలి, అదేవిధంగా మనకి అదీప్రాజ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకుంటామని అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి గడపకి అమ్మ రా, నా ఇంటికి రా, నా ఇల్లు చూడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చాలా వాళ్ళ ఆడపిల్లలు వచ్చినట్టు అందరూ హారతులు ఇచ్చి నన్ను చాలా దీనిగా అభిమానించారండి. ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న అభిమానమే ఇదంతా కూడా. అందరూ కూడా మళ్ళీ కూడా మాకు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అవనివ్వండి, అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ మాకు రావాలి అంటే మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా కావాలి. అదేవిధంగా అన్నపురెడ్డి అదీప్రాజ్ గారు కూడా మళ్ళీ ఇక్కడ మంచి మెజార్టీతో గెలవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చాలా వరకు అన్ని రోడ్స్ అవనివ్వండి, మెయిన్ రోడ్స్ అవనివ్వండి, డ్రైన్స్ అవనివ్వండి, వాటర్ ట్యాంక్, కాంపౌండ్ వాల్ అవనివ్వండి, అన్నీ చేయడం ఆల్రెడీ పంట కాలనీకి 1 crore వరకు అన్ని నిధులు కేటాయించి పనులు కూడా 1,30,00,000 నిధులతో పంట కాలనీ చాలా వరకు డెవలప్ చేయడం జరిగిందండి. ఇంకా చిన్న రోడ్స్ అవనివ్వండి, ఒక 2 రోడ్స్, ఒక స్టెప్ వే అండ్ 1 డ్రైన్ ఉంది, అన్నీ నేను ఈరోజు సందర్శించడం జరిగిందండి. తప్పక మళ్ళీ మనం ఇవన్నీ కూడా చేసుకుందామని చెప్పేసి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది.